టీమిండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే సిరీస్కి విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారుగా 800 మంది పోలీసుల భద్రత మధ్య, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య అనేక విశేషాలతోటి ఈ మ్యాచ్ జరుగుతుంది. మనం చూడొచ్చు, స్టేడియం అంతా కూడా సిద్ధం చేశారు. పిచ్ని కూడా ప్రత్యేకంగా సిద్ధం చేశారు. మనం విశాఖపట్నం మొత్తం ఈ క్రికెట్ స్టేడియానికి 25,000 మంది ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకించే అవకాశం ఉంది. అదనంగా మరో 3,000 మంది, మొత్తం 28,000 కెపాసిటీ కలిగినటువంటి పెద్ద స్టేడియం ఇది. అలాగే ఈ మైదానం కూడా ప్రత్యేకత ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఈ స్టేడియం కలిగి ఉంది. అటువంటి ఆ తరహాలో ఈ మొత్తం మైదానం అంతా సిద్ధమై ఉంది. మ్యాచ్ స్టేడియం పిచ్ కూడా చాలా అద్భుతమైన పిచ్ ఇది. మహేంద్ర సింగ్ ధోని అత్యధిక స్కోర్ని సాధించినటువంటి పిచ్ ఇది. అలాగే విరాట్ కోహ్లీ ఇప్పటికే ఇదే మైదానంలో 2 సార్లు సెంచరీ చేశాడు. రేపు మ్యాచ్లో కనుక మరీ సెంచరీ చేస్తే హ్యాట్రిక్ సెంచరీ చేసినటువంటి ఘనత కూడా ఈ స్టేడియంకి దక్కుతుంది. విశాఖపట్నం మొత్తం చుట్టూ చక్కటి కొండల మధ్య జాతీయ రహదారికి పక్కనే విశాఖపట్నంలో ఉండే ఏసీఏ వీడీసీఏ స్టేడియం ఉంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా టీమిండియా జట్ల మధ్య జరిగేటువంటి ఈ మూడో వన్డే చాలా కీలకమైనది. అమీతుమీ తేల్చేటువంటి మ్యాచ్గా భావించుకోవచ్చు. ఇప్పటికే జరిగినటువంటి 2 వన్డేల్లో 1-1 స్కోర్ తోటి సమానంగా ఉన్నటువంటి ఈ మ్యాచ్ ఫైనల్ విజేత అంటే నిర్ణయాత్మకమైనటువంటి మ్యాచ్గా దీన్ని మనం భావించుకోవచ్చు. అటువంటి నిర్ణయాత్మక మ్యాచ్కి విశాఖపట్నం వేదికైంది. అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈసారి ప్రేక్షకుల కోసం అంటే 2 సంవత్సరాల తర్వాత వన్డే ఇంటర్నేషనల్ విశాఖపట్నం స్టేడియంలో జరుగుతుంది. ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా 32 బాక్సులను నూతనంగా సిద్ధం చేశారు. అలాగే గతంలో ఉన్నటువంటి ఈ ఫ్లడ్ లైట్, ఎందుకంటే డే అండ్ నైట్ మ్యాచ్, రేపు మధ్యాహ్నం 1:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. డే అండ్ నైట్ మ్యాచ్ మనం చూడొచ్చు. గతంలో కంటే అధునాతనమైన సాంకేతికమైనటువంటి మరింత దేదీప్యమానంగా వెళ్ళేటువంటి ఫ్లడ్ లైట్ వెలుగులను ఏర్పాటు చేశారు. గతంలో కంటే కొంత ఉష్ణోగ్రత తక్కువగా ఉండే విధంగా ఈ మైదానంలో లైట్లన్నీ కూడా సిద్ధం చేసిన తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ ఇది. అలాగే ప్రేక్షకులు సుమారుగా 6 గంటల పైగా కూర్చుని చూడడానికి తగిన సౌకర్యాన్ని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. జీవీఎంసీ మంచినీళ్ళ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్కు ఒక విశేషత ఉంది. జీరో వేస్ట్ మేనేజ్మెంట్ తోటి ఈ మ్యాచ్ని రేపు ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ, పోలీస్ మొత్తం అధికారులంతా కూడా మ్యాచ్కి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైనటువంటి సెంటిమెంట్ ఉంది. విశాఖపట్నంలో టీమిండియా ఆడిన చాలా మ్యాచ్ల్ని విజయవంతమైంది. మరోవైపు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటువంటి వారంతా కూడా ఇక్కడ సెంచరీలు సాధించారు. ఎన్నో మ్యాచ్లు ఇక్కడ గెలుచుకుని విజయాలు సాధించారు. ఈ మధ్యనే ఉమెన్స్ టీమ్ కూడా ఇక్కడ మ్యాచ్ ఆడిన తర్వాత వరల్డ్ కప్ విజయం సాధించారు. విశాఖపట్నం స్టేడియంకి ఒక మంచి సెంటిమెంట్ ఉంది. టీమిండియా ఇక్కడ ఆడినటువంటి మ్యాచ్ల్లో 80% మ్యాచ్లు గెలిచినటువంటి ఒక సెంటిమెంట్ వైజాగ్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంకి ఉంది. రేపు జరిగేటువంటి టీమిండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే క్రికెటర్లు కూడా వారి ప్రాక్టీస్ని కొనసాగిస్తున్నారు. ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఇది. ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన మ్యాచ్. ఎందుకంటే ఫలితాన్ని తెలియజేసేటువంటి మ్యాచ్. 1-1తో సమానంగా ఉన్న దక్షిణాఫ్రికా టీమిండియా జట్ల మధ్య ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగేటువంటి ఏడీసీఏ వీడీసీఏ మ్యాచ్ ఒక నిర్ణయాత్మకమైన మ్యాచ్. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి. పటిష్టమైన భద్రత మధ్య, దేదీప్యమైనటువంటి ఫ్లడ్ లైట్ వెలుగుల మధ్య టీమిండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మూడో వన్డేకి విశాఖపట్నం స్టేడియం సంసిద్ధమైంది.